నాగులకు నాగలోకం ప్రత్యేకంగా ఉన్న ఈ నాగులకు ఇంకొక ప్రత్యేకమైన ఉనికి కూడా లభించింది. శివుడి మెడలో నాగాభరణంగాను, విష్ణుమూర్తి పానుపు ఆదిశేషువుగాను. ఇలా చూస్తే దైవలోకంలో అయినా భూలోకంలో అయినా సర్పాలకు నాగులకు విశిష్ట స్థానం ఉంది. అయితే దైవనిధిని కాపాడేందుకు మహర్షులు, మన పూర్వీకులు వజ్ర వైడూర్య రత్న భాండాగారాలకు రక్షణగా ఈ నాగులను బంధించి మంత్రతంత్రాలతో చిక్కువిడిని నాగబంధం వేసేవారు. మరి ఆ నాగబంధం ఏమిటో, ఆ నాగబంధం వెనుక ఉన్న రహస్యం ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. నాగబంధం అంటే నాగులచే బంధించబడిన బంధం అని అర్థం. అయితే నాగబంధం కన్నా ముందు అసలు ఈ నాగులు చరిత్ర ఏమిటో, ఈ నాగులు ఎక్కడి నుంచి వచ్చారో మనం తెలుసుకుందాం. బ్రహ్మ సృష్టి చేయాలన్న ఉద్దేశంతో 14 మంది ప్రజాపతులను ఆయన సృష్టించారు. ఆ 14 మందికి ఈ సృష్టి నిర్మాణం చేయమని చెప్తారు. ఈ 14 మందిలో చాలా ముఖ్యమైన వారు కశ్యప ప్రజాపతి. ఆ కశ్యప ప్రజాపతి చేసిన సృష్టి ప్రక్రియలో కద్రుదేవి, వినుతదేవి అనే 2 సవతలు పక్షి జాతికి, నాగజాతికి మాతృదేవతలు. అందులో సమస్త విహంగ జాతులు అన్నీ వినతదేవికి సంతానం, సమస్త నాగజాతులు అన్నీ కద్రుదేవి సంతానం. ఈ సంతానంలో మొత్తం 43.20 బిలియన్లు సర్పజాతులు ఉన్నాయి. అందులో కీలకమైనటువంటి సర్పజాతులు 12 జాతులు. కానీ వారికి వారి సవతి తల్లి కొడుకు అయిన గరుత్మంతుని చేతిలో ప్రాణభయం ఉండేది. అయితే వారి రక్షణ కోసం క్షీరసాగర మదన వృత్తాంతం జరిగిన సమయంలో రూపం కోల్పోయిన రాహుకేతువులు కద్రుదేవికి వరం ఇస్తారు. మా ఇద్దరికి నీ పిల్లల రూపం ఇవ్వు, ఈ కలియుగం మొత్తం సమస్తమైన మాయా మంత్ర విద్యలన్నిటికీ నీ పిల్లల్ని అధిష్టానం చేస్తాను అని రాహు వరం ఇస్తాడు. అప్పటి నుండి కద్రుదేవి సంతానమైన నాగజాతి మొత్తం మాయా అభిచార కర్మలన్నిటికీ చాలా కీలకంగా మారింది. నిరంతర సాధన కోసం కొంత శక్తిని కూడగట్టి అనేక బంధనాలు వేసేవారు. వాటిలో జలబంధనం, క్రిమిబంధనం, వృశ్చిక బంధనం, సర్పబంధనం, భూత ప్రేత పిశాచ బ్రహ్మ రాక్షస బంధనాలు, ఇలా ఎన్నెన్నో బంధనాలు ఉన్నాయి. ఈ బంధనాల్లో ఉత్తమమైన బంధమే నాగబంధం. అయితే ప్రస్తుత కాలంలో ఈ నాగబంధం ఉన్న ప్రదేశాల గురించి మనం అన్వేషిస్తే మనకు ముందుగా గుర్తొచ్చేది కేరళ రాష్ట్రములోని అనంత పద్మనాభ స్వామి వారి ఆలయం.